తల్లి ప్రాణం అప్పుడు 5 ఏళ్ళ బిడ్డ కూరమాదేవి 2 సెపాలు ఇటువంటి ఆగిచ్చేసుకొని 3 పిల్లల 2 సెపాలు నడమగొడుతుండి నాయనా అవలత ఉండబాయే ఉండబాయే రమ్మంటే పదమన్న సందవిద్దరు ఒక్కసారి ప్రాణం వెళ్ళిపోయిందా మంచి పుణ్యాత్తులకైతే భార్య భర్తలకు ఒకరు సావరాన్ని ఇద్దరు ఒక్కసారి ప్రాణం వెళ్ళిపోయిందా దేవాకురా అవ్వయ్యలేని పిల్లలు ఏది అవ్వదత్తే అయ్యనాయనను ఉన్న మొగబాయి గాని ఉంటే మొగోని పోతుందాక అట్ట తిరిగా చాలకింటికి వచ్చినాక నువ్వు తిన్నవా బిడ్డ ఉన్నవా బిడ్డని తిన్న కడపూనా కళ్ళ దుస్తూ అక్కడ ఉన్న కడపూను అల్లిందా మోకాము కళ్ళ దుస్తునాను ఇద్దరు కాదారి ఇద్దరు ఒక్కసారి ప్రాణం వెళ్ళిపోయి అడవిల్ల దూరవ్వ అవయ్య రాత్రి కళ్ళ కట్టు గుర్తులున్నారా భూపతి 12 ఏళ్ళ కొడుకు 5 ఏళ్ళ విద్య దూరవ్వ అన్నను చూసి గిదగిద గిదగిద గిదవరి గతి అయ్యో అన్న కళ్ళ మీద ఎవరికి భూపతి రాజా అవర దాచుకున్నావు ఈయన దాచుకున్నావన్నా నువ్వు తప్ప పరగం ఎవరు లేరు మనకు ఇంటికి పెద్ద దిక్కు నువ్వే అన్నా నన్ను సాదుకున్నా నువ్వే చంపుకున్నా నువ్వే నా కట్టం వచ్చిన బాధ వచ్చిన అన్నం ఆదుకునే మొగ దిక్కు నువ్వే అన్నా నీకన్నా బలగం ఎవరు లేరు మరి ఆ కవ్వతోడ పుట్టినన్ను అక్కలో తెల్లంలో ఉంచి మరి పలానుల్లే పెద్ద ఉన్నది పలానుల్లే తిన్న ఉన్నదని చిన్నవరిల్ల పొన్న పోదా పెద్దవరిల్ల పొన్న పోదా అత్తగాక పోయినా అవ తోడ పుట్టినా అన్నదమ్ములు ఉంటే పిల్లలకు అవ్వయ్య దిక్కు లేకుండా మీరు అమ్మల దిక్కుంటారన్నారు అవ్వయ్య కన్నా అన్నదమ్ములు అమ్మకు లేరు మనకి మీరు వెళ్ళలేరు అన్న ఎవరిందో పొన్న పోతేవరా పది పిల్లలు రోజే ఒక్కసారి చేయరచ్చే దిక్కులేని పత్తులమా ఏసి బాయరే అన్న నా కన్న తల్లి బిడ్డ కావాలని ఒక్క బిడ్డని అన్నది రావ నా కట్ట సుఖం చూసిందా వీళ్ళకి కన్న తల్లి కనకయ్యకు ఎట్టిదో పుట్టిదో ఒక్క బిడ్డ ఉంటే ఆ బిడ్డ ఎప్పదం పాడపోవున బిడ్డలే కన్న తల్లి ప్రాణం పోయింది ఆ తండ్రికి బిడ్డలు లేకున్నా ఆ తల్లి ఐలమ్మకు బిడ్డలు లేకున్నా అక్క బిడ్డ సప్నవరు కన్న బిడ్డ లెక్క ప్రావించుకున్నది ఇలా ఈ కనకయ్య ప్రాణం పోగా ఓ బిడ్డ సప్నవ్వ నీ అన్నదమ్ములు ఉంటారు నిజో నా కొడుకు తప్పది నా కొడుకు ఎక్కలేదు ఒక్క కొడుకును దాచుకున్నా నాకు అటో కొడుకుల తోడా ఆడపిల్లల బలగం లేదు విద్య 10 రోజులకు ఒక్క రోజు వచ్చి నా కన్న కొడుకుల కట్ట సుఖం చూసి అన్న నీకక్కడ లేకున్నా చెల్లెలు లేకున్నా మీ తోడబుట్టిన చెల్లెలు కాకపోయినా మీ చెల్లె లాంటిదాన్ని కాదా మీ చెల్లె మీకేం ఎక్కువ వచ్చింది నేనేం తక్కువ వచ్చింది అన్నయ్య మీరు అవ్వలేదు వేయలేదని అన్నాను రండి పెట్టుకోకురాని 10 రోజులకు ఒక్క రోజు వచ్చి ఇటు నా కొడుకుల కట్టం చూసుకో నాకు బిడ్డ లేకున్నా ఈ తండ్రి మొండయ్య కన్న తండ్రి కనగయ్యా పండుగ తిన్నోడు బిడ్డలు లేరు నా వదిన బిడ్డ అయినా కన్న బిడ్డ అత్తగారి ఇంటికాడు ఉన్నది పండుగ 10 ఉండంగా కనకయ్య గిరగిరి ఊరికి వచ్చి నీ అత్త మామ కాదు ఒక్కి బిడ్డ నీ భర్త కాళ్ళు ఒక్కి అల్లుడా పండుగ వస్తుంది నా బిడ్డను దోలువని ఈ అత్తవాను ఒప్పించి నీ భర్తని ఒప్పించి రావే బిడ్డని నిన్ను దోలుకొచ్చి
10 రోజుల పాటు విద్య నిన్నుండు వారు చేసుకున్నాడు బాపు అయ్య పోతరన్నా రోజు తీరదారులు పెట్టి కొడి బియ్యము పోసి వంగితాలు పోయిరా విద్యని బస్ స్టాండ్ దాకా ఎనకెనకెనక వత్తుకుంటా పైలవే విద్యని బుద్ధికాల చెప్పి కన్న తండ్రి వలే బిడ్డలు లేని ప్రేమ తండ్రిది కన్న తండ్రి నిన్ను తగలంపి నీ తండ్రి నీకు బుద్ధి చెప్పిండు పోతే సబ్రవ్వా మా చిన్నమ్మ లేరు మా చిన్నయ్య లేడు మా చిన్న పుణ్యం పోవాలి ఇక వాళ్ళకు నాకు బుద్ధిగా రాసి పెట్టిందని పుట్టిన చుట్టాలు పొరపాటు రాసింది ఇక వాళ్ళకు నాకే బుద్ధిగా అని నా ఇల్లు కొబ్బరి మరి తింటావో అన్నయ్యో ఇక నా మరదాసుకున్నావు ఎరదాసుకున్నావు అమ్మ చేసుకున్న అన్న నన్ను నువ్వు మరిచి ఉండకే అన్న కాళ్ళ మీద వాడు అరగంట సేపు చూడమ కలకల కలకల కట్టు తెల్ల దుఃఖాన్ని ఓదార్చిన నరాభూపతి ఈ పిల్లలు ఏరుతంటే లంగ ముచ్చడావుతుంది దొంగ ముచ్చట సాగు ముచ్చట అవుతుందా ఊళ్ళో ఉన్న లోకం ఏకం ఇంటి ముందుకు వచ్చి ఏంది బిడ్డ అంటే అయ్యప్రాణం నేను అవప్రాణం నేను అంటే పిల్లలు అటు మాత్రం శుభ్రంగా కొత్తగా కోరగాలి అటు మాత్రం ఉపవాసం ఉంటే అప్పుడు మరి ఉడికి నీళ్ళకి ఇల్లుగా ఏ తొందరగా మీ అబ్బాయిలు దాడి చేసుకోవాలి మరి ఊళ్ళో ఉన్న లోకం కులాల పద్దెల జాతుల మందికి ఏ కులమైన అనుకులం అన్నట్టుగా రాకుండా ఇంటి ముందర కట్టిల్లాట అరే మరి ఏనాడు చచ్చిపోయిన మనిషిని ఆనాడు దానం చేసుకోవాలి మరి సాయంత్రం వండిన అన్నం ఉంటే తెల్లవారు వాసిపోతుందట ఏనాడు చచ్చిపోయిన మనిషిని ఆనాడు దానం చేసుకోవాలి కొడుక నరభూపతి ముందు జీవదారి పుల్ల బట్టి ఊరికిళ్ళ గడ్డలు కట్టేసినట్టే అక్కడ తయారు చేస్తారు మీ అమ్మను మీ అయ్యను దానం చేసుకోవాలని అన్నారు అరే మరి ఆనాడు జీవదారి పుల్ల బట్టి రాడు మాయకి చోట కట్టం వేరు అని కట్టే ఆ చోట వేసిందట మరి పిల్లగాడు వెనుకకు మరినప్పుడు పచ్చి కట్ట చేతికి ప్రాణాల వేటకొచ్చినాడు ఆనాడు చూడు ఎంటవేన మంది కుంటవేన కొట్టాలతోటి ఇంత చెక్కలు కొన్ని తిరిగందం సాయాలు మామిడి చెక్కలు కొన్ని మరగందం సాయాలు చెక్కలు కొట్టిరు ఇద్దరు భార్య భర్తలు 2 కట్నాలు సిద్ధం చేసిందట మరి ఆనాడు చూసిన ఇంటి ముందర డబడబ డప్పులు కొడుతా అంటే మొండ సాగు కావలేదు ఇద్దరు భార్య భర్తలు ముత్తైద సాగు చచ్చిపోయిల్లని ఎత్తైన కుర్చీల మీద కూర్చుండబెట్టి తలార స్థానం పోసి కొత్త బట్టలు వేసి ఒంటి మీద చూసిన సొమ్ములు ధరమించింది మరి ఆనాడు చూసిన ముఖమంతా సాయి వేసి నొట్టుకు బొట్టు పెట్టినారు 2 గంటలు అడ్డం 6 గంటలతో 2 పేడలు సిద్ధం చేసిళ్ళు మరి ఆనాడు చూసిన భార్య భర్త రెక్కల మీద మట్ట కచ్చి పేడలను వండబెట్టి మిగిలిన కమ్మరి మీదకెళ్ళి వేసి తెల్ల బట్ట కప్పి కమ్మరికలతో గుంజు కట్టగట్టిల్లాట గోవింద అన్నారు నిన్న
పిల్ల పేరు తెచ్చుకున్నావురా నీ ప్రాణమెత్త ఆయన అని బాయి కాడి పోయేటోడు పందెం కాడి పోయేటోడు బొర్ర కాడి పోయేటోడైనా ఆ పూట 10 మంది పెట్టుకొని ఆఖరిసారి మొక్క దూచిపోతారట మా ఊరికి ఇలా గడ్డకు వాళ్ళు రానే వచ్చేనా ఇద్దరు వానే వాళ్ళు పెట్టుకున్నారు ఊరికి ఇలా గడ్డ కట్టిండు మరి పట్నాలకంత పరవ దూరంలో పోయిందన్న 2 పేడలు దించిల్లా తప్పకుండా దించి దింపుడు కల్లా వేయాలి అని ఎనుకున్న వాళ్ళు ముందర తిరుగుతాడు ఏంది నీకేదా మరి ఆనాడు 4 పక్కన 4 విడికిళ్ళ బియ్యం పోసిరు 4 పైసలు వేసిరు ఎలిచిన పెద్దలు అందరూ నాయన తనకన్నా పిల్లలు ఆత్మ బాంధవులు ఎవరున్నా కానీ ఆఖరిసారి ఎవరైనా మూతి పెట్టి 3 పిడుగులు అన్నారట ఆ కొడుకున్నార భూపతి విద్యాసురమ పూజల బ్రహ్మయ్య గిరగిర ఊరికొచ్చి 2 శివాల వీరమంటారు నాయనో నాయనో వారి చెవులోన మూతి పెట్టి 3 పీపులు విడిచి మా గోవింద అన్నారే మన ఒక చుట్టూ తిరిగినప్పుడు 1 రంధ్రం కొట్టిండు 2 చుట్టూ తిరిగినప్పుడు 2 రంధ్రాలు కొట్టిండు 3 చుట్టూ తిరిగినప్పుడే 3 రంధ్రాలు కొట్టి అమ్మయ్య తలాపం వచ్చిండు పాండవ తలానికి ఎత్తేసినప్పుడు అక్కి కొడకాలు చేతికి ఇస్తే మా అమ్మయ్య కొడువురా ఇప్పుడు పెట్టావంటే బరబార కాటాలు కరెంటు బొంగురా పోయింటున్నాను ఊడిపోతావు పూజల బ్రహ్మయ్య దగ్గర తీసుకున్నాడు వాళ్ళు గంగాల గంగల వేడిగా చిండు చెల్లెలు తీసుకొని అమ్మ పేరు అయ్య పేరు వినా గంగ స్నానం చేసిండు వేడికి వచ్చే వరకు పిలిచిన పెద్దలు ఇంటి ముందర కట్టి ఊడికి తల్లి ఇంటి ముందర దీపం ముట్టించినప్పుడే మరి అప్పుడు చూసినవా ఎంత వచ్చిన వాళ్ళందరూ దీపానికి దండం పెట్టి పూలు ఆ చోట వేసి ఎక్కడ అక్కడ పోతాను అరే తెల్లవారు లోగిల్లో ఉన్నాడా ఆ ఊళ్ళో ఎవరు ఉన్నారు ఆపకర్ణ కమర్ కుమర్ కొల్ల కుటుంబ చాలా సకల తప్పండి ఎల్లలోకి 50 జనుడు ఆశ మన రాజలక్ష్మి 7 గంట మాత్రం ఇప్పుడు 7 ఏళ్ళ పొద్దు రాజ్యం మీద రాజు రేప మరి పల్లె పంతులు ఉంటే బడికి అందం గుళ్ళే దేవుడు ఉంటే గుడికి అందం మరి రాజ్యం మీద రాజు ఉంటే రాజ్యానికి అందం రాజ్యం మీద రాజు రేప మరి అంత మాత్రం 10 రూపాయలు అప్పు చేస్తే ఎవరు కట్టాలరా అయ్యా అప్పు చేస్తే కొడుకు కట్టాలి 10 కుప్ప చేస్తే కొడుకు తినాలి అయ్య ప్రాణం మీద అమ్మ ప్రాణం పోతాడు మాత్రం ఈ కుచ్చెత్తిన కొడుకున్నారు ముప్ప తింటున్నాడు ఆయన రాజ్యమేర అంతా మరి రాజ్యమేర వందంప కత్తిరి కాంచెల్లి ఇంటి పోయి కత్తిరిని వందంప ఇంటి అవును కరమనగర కత్తుల గడ్డ కళాకారులు ఉన్న జిల్లా
దండానికి మాల దండం నాయనా ఇద్దరు పెద్దలు ఒళ్ళు ఉన్న పెద్ద మనుషులందరూ నా దగ్గరే కచ్చెలు నాయనా కొడక ఎందుకంట ప్రజలోకులందరూ నడుము కట్టుకొని అందరాక నా దగ్గరికి వచ్చి నాకు దండం పెట్టిరు నానా నాతో ఏం పని పడ్డది ఏం అవసరం ఉండి నా దగ్గరికి వచ్చినావు నానా అయ్యా నరభూపతి రాజా మీ తండ్రి ప్రాణం పోయి ఎన్ని రోజులు గడుస్తుంది నాన్న నా తండ్రి ప్రాణం పోయి చాలా రోజులు అవుతుంది 7 ఏళ్ళ పోతు కడతాను అయ్యా అయ్యా చచ్చిపోయిన కంచెరట మాత్రం రాజ్యం మీద ఆట మాత్రం రాదు లేడు మరి అట మాత్రం చెప్పుటోళ్ళు లేకుండా చెడిపోతుంది లోకం మరి అట మాత్రం రాజ్యం మీద రాజు ఉండాలి మంత్రి మీద రాజు ఉంటేనే రాజ్యానికి అందం ఎవరి పెత్తనం వానికైతే వాడుకో మెంబర్ అవుతాడు ఎవరి పెత్తనం వానికైతే అన్నప్పుడు మీ అయ్య ప్రాణం మీద కచ్చరి లొల్లి లేని ఊళ్ళో లొల్లు జరుగుతాయి లొల్లిలో గడవ మరి లొల్లి లేని ఇక్కడ లొల్లి అవుతుంది అయ్యా ఇవుల పేకడ బాగా అవుతుంది తాగుడు ఎక్కువ అవుతుంది కన్నడ ఎక్కువ అవుతుంది కానీ అయ్యా నువ్వు రాజవేళయ్యా నేను రాజవేళలో ఉంటానా కొడుకా ఇవాళ చూసినా నా చచ్చిపోయిన కాడికి వెళ్ళి నా చచ్చిపోయిన కాడికి వెళ్ళి నా చెల్లె బతకాలే మా నాని కని పాపం చంపుకొని నా చెల్లెలను నా పూజల బ్రహ్మయ్య సాధి పెంచి పెద్ద చేసుకుంటా నేను ఉంటాను ఇవాళ మీరందరూ వచ్చి నాయన మీ అవ్వ చచ్చిపోయిన కాడికి వెళ్ళి మీ అయ్య చచ్చిపోయిన కాడికి వెళ్ళి ఊళ్ళో ఒకరి మాట ఒకరు ఇంటలేరు నాయన వాడకు పెద్దవాని అయిండు ఎవరి మాట వానికి అవుతుంది ఎవరి పెత్తన వానికి అవుతుంది ఒకరి మాట ఒకరి ఇంటలేరు నువ్వు రాజమేలు అన్నవయ్యా అయ్యా అయ్యబోలో అవ్వలేని కొడుకునున్నావో నాయన నాన్నలేని కొడుకునున్నావో నాయన అయ్యా ఇయ్యాల నన్ను రాజవేలు అంటే నాకు పెళ్లి కాలేదు నాన్న పెళ్లి కాని పోయేవాడిని నేను రాజమెత్తయ్యేరాలే నేను రాజమెత్త ఏ రోజు నాయనా ఎట్లా ఏ రోజు అయ్యరాలా తల్లి నా దేవత ఎక్కడ వినవ్వా కనుక కూడా బాలు నువ్వు ఏదో నా కొడుకు పెద్ద పెరిగిండు పెళ్లికి ఎదిగిండు నా కొడుకు ఏ 10 రాకముందుకు 4 ఊర్లు తిరిగి నా కొడుకు పెళ్లి అయ్యాలని ముందు పడు నువ్వు 10 మందిని తీసుకొచ్చి నువ్వు నా పెళ్లి అయ్యబోతున్నావు నాయనా నా బిడ్డ పెళ్లి కలిగింది 10 మందిలో ఏ 10 రాకముందుకు నా బిడ్డ పెళ్లి అయ్యాలని నువ్వు బాధపడబోతున్నారా నేను అవ్వలేని కొడుకున్నావు నాయనా ఇప్పుడు నేను పెళ్లి చేసుకోవాలన్నా గాని నాకు ముందు నడిచి పెళ్లి చేసేందుకు అవ తోడ పుట్టిన ఒక హక్కున్నా గాని నా చెల్లె కొడుకు అవ లేని పిల్లలు ఉన్నారని నాకు పెద్దవా నా దగ్గరికి వచ్చినానా చెల్లె కొడుకు పెళ్ళని ముందు నడిచే నాకు పెద్దవ ఉన్నదా పెద్దవరు లేకపోయినా చిన్నవరు లేరు నాయనా
నాకు అయ్యతోడ ఊటి నా తమ్ముడున్నా నా అన్న కొడుకులు ఉమ్మిన ఉన్నారు నా అన్న కొడుకుల పెళ్లి చేయాలా అని ముందు నడిచి నాకు పెళ్లి చేసే నాకు చిన్న బాబులు ఉన్నారా ముందు నడిచి మాట్లాడే నాకు పెద్ద బాబులు లేకపోయనా మరి నాయనా నా పెళ్లి చేసే పెద్దలు నాకు అవున్నదా ఉన్నదా ముందు పడి మాత్రం పెద్దలు ముందు నడిచి పెళ్లి చేస్తారా ఎవరు లేని ఏ కాకపక్షి ఎవరింటి వైపు పిల్లని ఏమని అడగాల నేను ఎవరి పిల్లనిస్తాను నాకు పెళ్లిగానే వాడిని రాజ్యం పెట్టేరట పెళ్లిగానోడు పెత్తానని చేయరాడు అయ్యా రాజ్యం నేను ఎలా మీలోనే ఎవరైనా బుద్ధిమంతులు ఉంటే మీరే పోయి ఎలుకోరి రాజ్యం అన్నారు లేదు ఆయన మరి అటు మాత్రం మనకి రాళ్ళు బుక్కే బచ్చి రాళ్ళే బుక్కాలి రత్నాలు బుక్కే బచ్చి రత్నాలే బుక్క రాళ్ళు బుక్కే బచ్చి రత్నాలు ఇవిడే రత్నాలు బుక్కే బచ్చికి రాళ్ళు ఇవిడే ఎవరు చేసే పని వారి రాజు చేసే పని రాజ్యాల మంత్రి చేసే పని మంత్రి చేయాలి నాయన లేదు అయ్యలేదని ఎడుతున్నావు అవ్వలేని లోకం మీద లోకం ఎంతమంది లేరు అందులో నువ్వు ఒక్కొని అవ్వలేకుంటే లోకం అంటే మాత్రం ఆ పెత్తన మీద మా చేతులు పెట్టు ముందు పడి పెళ్లి చేస్తాం పెళ్లి చేసుడు మీకు అనుభవేనా కొడక వాడు ఏడాదికి పెళ్లి చేసిన 50 ఒక్కటే ఏడాదిరా పెళ్లి చేస్తా ఏడాదికి 50 పెళ్లిని చేసిందంటే సామాన్యుడేనా ఏడాది పెళ్లి చేస్తా ఏడాదికే ఈ పెత్తనం ఏంటో పెళ్లి చేసేదానికంటే ఇరుపుగా ఎక్కువ చేస్తాను మంచిగా నాకు ఇస్తారు మన పెత్తనం మంచిగా మళ్ళీ వేసుకోవచ్చు మన దంచగా రావచ్చు మన రావచ్చు పోవచ్చు అంటే పెద్ద మనిషి కాడ పెట్టారంటే పంచాలు ఎక్కువ వాడాలి పెత్తనం మన చేతులు పెట్టు పిల్లలు చూసుకొని వస్తాం పోయిరా పోయి కొడక అప్పుడు ఆ ఫోటో తీసేయండి మాత్రం వాళ్ళ చేతిలో పెట్టి అయ్యా మరి రాజుల కులం కాదు బ్రాహ్మణి కులం మాది బ్రాహ్మణుల పిల్లల చూసుకురండి నేను పెళ్లి చేసుకుంటూనే ఉన్నాడు వశిష్ఠాయ అవుతున్న శత్రు కులం కాదు సున్నితమైన కులం బ్రాహ్మణి కులం బ్రాహ్మణుల పిల్లలు చూసుకురమ్మన్నా మరి గోదావరి చేతులు కొడిచి ఫోటో చేతులు పెట్టుకుని పోయి రమ్మన్నారు మరి కాళ్ళెట్టుకత్త కడిపెట్టుకత్తా రాదు రాదన్నా కడుపు అయ్యా ఒక మాట అయ్యా నీ మొత్తంగా ప్రయాణం ఉందా బచ్చం ముందు బచ్చే ముందు మాకు శ్రవణ కాడ చాలు పడబడతాయి వయసున్న కాడ బండి ఆపవుతుంది అయ్యా మళ్ళా పెగితే బండి తగ్గదుకున్నాడు అలవాటు చేసి ఆపు కాదు అయ్యాది తెచ్చిన పోరా పెయి కార్డు తెచ్చిన పోరా చిల్లర పైసలు కావన్నా ఏమైనా చూస్తారా 2000 చిల్లర లేదురా చిల్లర లేవురా అవి పెట్టుకొని పోయిరా వచ్చినాక లెక్క చెప్తే మొత్తం ఇస్తా అది నీ తావేదన్నట్టున్నది పెన్న పోయింది చెప్పు తీసి పెట్టి అప్పుడు ఆ పిల్లగారు అంటే మాత్రం ప్రతిదీ పొడవ పట్టుకున్న పట్టు వాళ్ళు బ్రాహ్మణ్ 4 రాజ్యాలు నవ్వకుండా భూములు తిరిగట వత్తడు సంబంధం ఎక్కులాడుకుని వస్తామని అయ్యో రమ రామ 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 దేవాయ మానవామ వాడనక పోగానే లంజ కొడుకు ఏమంటాడు అంటే మాత్రం కోసం పుట్టిన లంజ కొడుకు అవ్వకు పాలు దొరకలే వీనవ్వకురా వీనవ్వకు దగ్గర పాలే ఇటుకపోయాడు లంజ కొడుకు అప్పుడే ఇప్పుడే పెళ్లి ఎప్పుడు చేసుకున్నాడు అత్తకలవాడు అయిన లంజ కొడుకు అన్నం పెట్టువని మరి ఒక్కరాడు మా ఇంటికి వచ్చిండు మా ఇంటి వాడు మాత్రం వాడని వదిలే ఇన్ని పాలు జాకెట్ పొద్దున్నాక గుంటు కొట్టేసిన పొర్రు కొట్టేసిన అడిగే వస్తుంది జాకెట్ వేయడం పుట్ట కొడుక పుణ్యాలు కొనే పాలు కొర్ర పాలు లేవు బరే పాలు లేవు ఉత్త తాగుతారా అన్నాడు మాట అన్నందుకు లంజ కొడుకు 10 మందిని ఎత్తేస్తాడు బాడిక
మాత్రం అయితే రాత్రి కేసప్పుడు కదా బాటిల్ మూతి ఇప్పొకరా అంటే ఇప్పుతా అందరికంటే ముందుగా దోలు కొట్టాలి ఆయన కొడుకు అన్నది ఇప్పుకోవాలి ఆయన లంచ కొడుకు చక్క ఇంటి ఎవరింటి వాడు పోవద్దా వీళ్ళ పక్కన ఆయన సోదిలేదు వీడి ఇంటి పోవన్నా వీని తమ్ముని ఇంటి వచ్చి వారికి ఇల్లు లేక మరి మంటలు చూసి మసాలా కూర్చొని పిడాతో వేసి దగ్గరైనా తిరుకుండా వస్తా అంటే ఇంటి నచ్చిన కాడ పిల్లలు నచ్చలే పిల్లలు నచ్చిన కాడ ఇల్లు నచ్చలే ఇల్లు పిల్లలు నచ్చిన కాడ మాట మర్యాద కుదరలేదు తిరుక్కుంటే రాను బాధపండి నావడ దూరాన అది నీ ప్రభుడి బట్ట వచ్చిండ్రు ప్రభుడి బట్ట 3 పైసలు 6 పెండలు 3 కమ్మల గుడిచి వారి ఈయన రాజేంద్ర గట్లే ఇక్కడ పిల్ల దొరకాలి ఇదే గట్లే అటు మాత్రం ఎండలోడు అత్తనక గుడిచెలు ఎవరు ఉన్నారు పిల్ల మంచిదా మన ఇంటికి మనం పోవాలి ఏ పిల్ల దొరకపోతే మన సిరవుతాం ఆ గుడిచె ముందుకు వచ్చింది అయ్యా ఈ గుడిచెలు ఉన్నది ఎవరు మరి ఆనాడు చూసినావా గుడిచెలు ఉన్నది ఎవరు అని గుడిచె అలిగిన వాటప్పుడు 60 ఏళ్ళ క్రిత వాడి బ్రాహ్మణ సుబ్బయ్య ఎవరో నా గుడిచె ముందర కచ్చిళ్ళు పిలుస్తా ఉన్నారు అయ్యోనే దేవుడా భార్యమూర్తి చూడమంటారు బాత్రూమ్ మూర్తే ఎందుకైనా మంచిగా అనుకున్నాడు పాతది పంచంగాల కట్ట ఉంటే పక్కన పెట్టుకున్నాడు మధ్యనంగా వెళ్ళంగా గుడిచెలకెళ్ళి తాను గుడిచె ముందరికైనా వత్త ఉన్నాడమ్మా మా అయ్యగారమ్మ ఇంకెక్కువ వేసి ఇక పప్పులా ఇంకెక్కువ వేసుకున్నాం ఇంకెక్కువ వేసుకున్న కాడికి వెళ్ళి బొంగు ఇంకంటే నాకు అర్థం కాలే నీ తెలియదు బిడ్డ కానీ అయ్యా మీరు నా గుడిసే కాడికి వచ్చిరు కూడా కారణం చూడవద్ద కొత్త మంచి లెక్క కనబడుతుంది మరి నా గుడిసే కాడికి వచ్చి ఎవరయ్యా అని పేరు పెట్టి పిలిచిన మీకు ఏం కావాలా బిడ్డ నీవా మేము బ్రాహ్మణులవేనయ్యా మీరు బ్రాహ్మణులే విశాఖలో గోత్రం సున్నితమైన కులము తడిపడ్డ స్థానం అడిగట్టుకుంది మేము అన్నం అండం కూర అండం గుడిసెలు ఉండరు ఏందా మీరు కొడుక మరి బ్రాహ్మణులు అయితే పేదోళ్ళు ఉండొద్దానని ఏమైనా రాసి పెట్టి ఉన్నదా బ్రాహ్మణులు అనగానే దాన్ని శ్రీమంతులే ఉంటారని ఏమైనా గ్రంథం మీద రాసి పెట్టి ఉన్నదా అయ్యా మరి నీవు కూడా ఇవ్వరు దాన్ని శ్రీమంతులే కానీ దైత్రం దాకులు అడి దేవచ్చి నా ఇంట్లో వచ్చిందో ఈ 7 కమ్మల గుడిసె దిక్కయింది ఇక నా భార్య చచ్చిపోయింది వచ్చింది సంవత్సరం బంగారం వేసి గుడిసె కలిసి ఎందుకు ఇట్లా మీరు బ్రాహ్మణులే నేను కూడా బ్రాహ్మణులే నీకో దిక్కు ఉన్నది అయ్యా మేము ఎందుకు కూడా అదే సంబంధం గురించి వస్తున్నాం మా దేవుడు ఒక ఇక్కడి దగ్గర మాత్రం దేవుడు ఒక పడ్డ అటు మాత్రం దేవక్రాలు కొడుకున్నారా ఆయనకి పిల్ల కావాలని తిరుగుకుంటూ వచ్చినాం మరి నీ బిడ్డ పెళ్లి చేస్తావా ఆయన అయ్యా బిడ్డ పెళ్లి చేస్తావా అని నా గుడిసె కాడికి వచ్చి అడుగుతాను నా గుడిసె చూస్తే నా అవతారం చూస్తే కనబడతలేదా నాది గుడిసె విన తెప్పేస్తే ఒడిసే ఇంట్లో ఇత్తులు లేవు చేతుల పొత్తలు లేవు ఈ పూట తింటేనే ఈ రోజు గడిచినట్టు 1 నెల గడితే 1 ఏడు గడిచినట్టు చేతిలో రూపాయి లేదు కట్ట మాకేందుకేమో రాదు కన్ని విధాలు ఉన్నాయి అయినా మాత్రం పిల్లనిస్తే చాలా పిల్లే మరి కట్టం అనుకుంటాడు బిడ్డ పెళ్లి చేస్తావా నీ బిడ్డ నా బిడ్డ కమలాచి మరి నీ బిడ్డ పెళ్లి చేస్తావా ఆగు మరి నా బిడ్డను ఒక మాట అడుగుతా నా బిడ్డను అడిగితే మీ రాజా తదిరు ఫోటో తెచ్చిందా అయ్యా మరి నా బిడ్డను పిలుస్తా నా బిడ్డను పిలిచి నా బిడ్డ పెడతా నా బిడ్డకి ఇష్టమైనట్లయితే నా బిడ్డకు పెళ్లి చేస్తాను ఆయన సరే మీరు ఆడ కూర్చోళ్ళు అన్న వచ్చిన వాళ్ళు నా కూర్చున్న పెట్టిన పట్టవాణి బ్రాహ్మణం అన్ని నా బిడ్డ గుడిలో ఉన్నది నా బిడ్డను బయటికి పిలుస్తాను అనుకున్నాడు
బిడ్డ కాలాంచి హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నల్ల శ్రీనివాసుని. కళని గౌరవించండి, కళాకారులను ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.